పేదవారి కష్టాలు 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎలా ఉన్నాయో 100 రోజుల రేవంత్ రెడ్డి పాలన కూడా అట్లే కనబడుతోందని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులు జరగాలంటే రాజీలేని పోరాటం చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఎంపీలను గెలిపించాలని, గత పాలనలో కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తానని 10 సంవత్సరాల సమయం తీసుకున్నారని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిస్థితి బాలేదని ఢిల్లీ నుంచి నిధులు తెస్తానని అంటున్నారని, కాంగ్రెస్ కు దేశంలోనే భవిష్యత్తు కనపడడం లేదని, కావున బీజేపీకి ఓటు వేసి ఎంపీ అభ్యర్థులను గెలిపించి నరేంద్ర మోడీని 3వసారి ప్రధానమంత్రిని చేయాలని రఘునందన్ రావు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆయన తెచ్చుకున్న అప్పు దాదాపు 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు. 90 రోజులకి 9,000 కోట్ల అప్పు తెచ్చిండు. పైన ఉన్న వాళ్ళు దయదలిస్తే కింద పని నడుతుంది, లేకపోతే జీతాలకు కూడా పైసలు లేవు. నేను చెప్తలే నీ మాట. ఆ రేవంత్ రెడ్డో చెప్పిండు. ఏమన్నాడు? ఆడ అన్ని లంక బిందెలు ఉన్నాయని వచ్చినా అన్ని ఖాళీ కుండలే ఉన్నాయని చెప్పిండా? మరి ఖాళీ కుండలు ఉన్నాడు సంసారం ఎట్లా చేస్తాడే? అమ్ముదామంటే పుస్తమట్టలు కూడా లేవని ఆయనే చెప్తున్నాడు. ఎట్లయితుంది ఆడ పని? అందుకని దయచేసి మళ్ళీ కాంగ్రెస్ అనుకో బీఆర్ఎస్ అనుకో ఓటేసిరు అనుకో, ఇక బీఆర్ఎస్ ముచ్చట వాళ్ళైతే గెలుస్తారా బీఆర్ఎస్? నేను చెప్పలే ఈ మాట. పెద్దపల్లి ఎంపీ ఒక ఆయన ఉంటుండే, వాళ్ళకు వెంకటేష్ అని. 5 ఏళ్ళ ఎంపీ పదవి కూడా అయిపోలే, ఇంకా 6 నెలలు ఉంది. నాకు వద్దు, నీ కారు వద్దురా పోయాని కారు దిగి నడుచుకుంటూ పోయింది. ఆ గోదావరి కన్నా కూలి పని చేసుకుంటే కానీ అమ్మ నీ కారు వద్దు, నువ్వు 100 దిగిపోయి 1,000 కోట్లు ఉంటాయి ఇక్కడ. చేవెళ్ళలో ఒక ఆయన ఉంటాడు, రంజిత్ రెడ్డి అని ఒక ఎంపీ ఉంటాడు. చేగుంటలో కూడా పోల్ట్రీ ఫామ్లు పెట్టుకుంటే ఆయన వచ్చి 1,000 కోట్లు ఆస్తి ఉంటాయి ఆయనకు. అందరికంటే ముందు బీఆర్ఎస్ డిక్లేర్ చేసిన సీట్ ఎవరికంటే రంజిత్ రెడ్డికి. ఆయన ఏమన్నాడు ఎరికైనా? నేను రాను బిడ్డో నీ కార్ల కానీ కారు దిగి ఉరికిండు ఆయన. అమ్మ నీ కారు వద్దు, నువ్వు వద్దు, నీ దోశ అనొద్దు అని పోయిండు. బీజేపీలో కొత్త అన్నాడు, కానీ ఆడ బీజేపీకి ఆల్రెడీ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్లోకి పోయిండు ఆయన. సరే, కారణాలు వేరే ఉండొచ్చు. అట్లా మన పక్కనే మెదక్ పక్కనే జైరాబాద్ ఉంటుంది. ఉన్నాడా బీబీ పాటిల్ సార్? 10 ఏళ్ళ కోలే బీఆర్ఎస్కి ఎంపీ. ఇవాళ ఉన్నాడా బీఆర్ఎస్లో? ఇక మన మెదక్ చూడు, ఒక్కడన్నా మెదక్లో వాళ్ళ కొట్లాడినాడు దొరికిండా? మెదక్ కూడా దొరికిండా వాళ్ళకి? సిద్దిపేట వాడు దొరికిండా? అసలు మన జిల్లాలో ఎవరు జై తెలంగాణ అనలేదా? నిజాంపేట వాళ్ళు ఎవరు అనలేదా? కోనపురం వాళ్ళు జై తెలంగాణ అనలేదా? జైలు కోలేదా? మరి మెదక్లో ఎవడు లేడా మొగోడు? కేసీఆర్ కు టికెట్ ఇచ్చేందుకు మెదక్లో ఎవడు దొరకలేదా? ఈడిగా అల్లుడు హరీష్ని పక్క ఊరికి వెళ్ళి తెచ్చి మనమే ఎదురుద్దిండు, కరీంనగర్కి వెళ్ళి తెచ్చి. హరీష్ రావు ఏమన్నా మన సిద్దిపేటనా? కాదు కదా. ఒక్కని మోసడే కష్టంగా ఉంది మనకి. ఇప్పుడు వాళ్ళు క్యాండిడేట్ని డిక్లేర్ చేసారు. ఎవరైనా ఏ జిల్లా వాడు? ఒక ఆయన కామారెడ్డి అంటాడు, ఒక ఆయన కరీంనగర్ అంటాడు, ఇంకొక ఆయన వరంగల్ అంటాడు. ఆయనదే ఊరు ఆయనకే తెలియదు. ఆయన ఎడ పుట్టిండో ఎడ పెరిగిండో ఆయనకే తెలియదు. ఎందుకంటే ఎంతసేపు మందిని ముంచుడు తప్పితే ఆయనకు తెలిసిందేం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.